రైట్, టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడన్న వార్తలకు కెప్టెన్ రోహిత్ శర్మ చెక్ పెట్టాడు. టెస్ట్ క్రికెట్ నుంచి తాను రిటైర్ కావడం లేదని స్పష్టం చేశాడు. తను రిటైర్మెంట్ పై వచ్చిన వార్తలన్నీ ఫేక్ అని తేల్చెప్పాడు. సిడ్నీ టెస్ట్ లో ఎందుకు ఆడలేదో క్లారిటీ ఇచ్చాడు. జట్టు అవసరాలే ముఖ్యమని వెల్లడించాడు. అందుకోసమే తాను సిడ్నీ టెస్ట్ లో ఆడకుండా విశ్రాంతి తీసుకున్నట్లు తెలిపాడు. 5వ టెస్టు 2వ రోజు లంచ్ బ్రేక్ సమయంలో ఇర్ఫాన్ పఠాన్ తో మాట్లాడిన సమయంలో రోహిత్ తన భవిష్యత్ పై ఓ స్పష్టత ఇచ్చేశాడు. తాను రిటైర్మెంట్ తీసుకోవడం లేదని, సిడ్నీ టెస్ట్ నుంచి మాత్రమే విశ్రాంతి తీసుకున్నానని తెలిపాడు. జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. పెర్త్ టెస్ట్ లో కేఎల్ రాహుల్, ఎస్ఎస్వి జస్వాల్ డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారని, ఆ జోడీని మార్చకూడదనే ఉద్దేశంతో పాటు ఫామ్ పరంగానూ కేఎల్ మెరుగ్గా ఉన్నాడని రోహిత్ తెలిపాడు. కీలకమైన పోరులో ఫామ్ తో ఇబ్బంది పడే ప్లేయర్లు వద్దని భావించినట్లు, ఇది చాలా సున్నితమైన నిర్ణయమని, కానీ మాకు జట్టు ప్రయోజనాలే ముఖ్యమన్నాడు. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు డ్రెస్సింగ్ రూమ్ లో ఎలాంటి సమస్యలు లేవన్నాడు. అలాంటి ప్రచారాన్ని మనం నియంత్రించలేమని చెప్పాడు. ఇప్పుడు తాను పరుగులు చేయలేకపోయారని, కానీ రాబోయే 5 నెలల్లో పరుగులు చేయనని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరన్నారు. ఫామ్ కోసం నిరంతరం శ్రమిస్తారని, కానీ ల్యాప్టాప్లు, పెన్ను, పేపర్లను రెడీగా పెట్టుకునేవారు తాను ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలనేది నిర్ణయించలేరని రోహిత్ సెటైల్స్ వేశాడు. నేను 2 పిల్లల తండ్రిని, ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసనన్నాడు. ఇక మైదానంలో మా కుర్రాలు ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటారని, ఎవరైనా స్లెడ్జింగ్ చేసి రెచ్చగొడితే వారు రియాక్ట్ అవుతారని రోహిత్ వ్యాఖ్యానించాడు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడన్న వార్తలకు కెప్టెన్ రోహిత్ శర్మ చెక్ పెట్టాడు. టెస్ట్ క్రికెట్ నుంచి తాను రిటైర్ కావడం లేదని స్పష్టం చేశాడు. తన రిటైర్మెంట్ పై వచ్చిన వార్తలని ఫేక్ అని తేల్చెప్పాడు. ఇదే అంశం గురించి మనతో మాట్లాడేందుకు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు మనతో ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, రోహిత్ శర్మ మొత్తానికైతే క్లారిటీ ఇచ్చాడు. ఇవన్నీ స్పెక్యులేషన్సే, నేను టెస్ట్ నుంచి నేను రిటైర్ అవ్వలేదని తేల్చెప్పాడు. సో ఏ విధంగా చూడాలి అంటారు? అంటే స్పెక్యులేషన్ వచ్చిన మాట నిజమేనండి. ఎందుకంటే రోహిత్ శర్మ ఎప్పుడైతే ఫామ్ లో లేడో, అతన్ని తనంతట తాను రెస్ట్ తీసుకున్నా లేకపోతే టీమ్ మేనేజ్మెంట్ అతను రెస్ట్ ఇచ్చారో తెలియదు, కానీ ఎప్పుడైతే అతను ప్రస్తుతం జరుగుతున్న సిడ్నీ టెస్ట్ లో ఆడట్లేదో, ఇదే అతనికి రిటైర్మెంట్ కింద లెక్క అని చెప్పి సోషల్ మీడియా ఈవెంట్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఏంటంటే అతను రిటైర్మెంట్ ఆల్రెడీ ప్రకటించేశారు సోషల్ మీడియా కీబోర్డ్ వారియర్స్. కానీ అది అతని నిర్ణయం. ఎప్పుడైనా కూడా రిటైర్మెంట్ అనేది ఆ ప్లేయర్ నిర్ణయం. ముఖ్యంగా రోహిత్ శర్మ లాంటి ఒక ఛాంపియన్ క్రికెటర్ తను ఎప్పుడు రిటైర్ కావాలని అతనే డిసైడ్ చేసుకోవాలి. వేరెవరూ డిసైడ్ చేసే పరిస్థితి ఉండదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పచ్చు, అతను రిటైర్ కాలేదని చెప్తున్నాడు, కానీ అతను మళ్ళీ టీమ్ లోకి రావడం అనేది అంత ఈజీ కాదు. ఆల్రెడీ మనకు అక్కడ ఎస్టాబ్లిష్డ్ ఓపెనింగ్ పేరు కనిపిస్తుంది. రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్, నెంబర్ 3 లో గిల్ ఉన్నాడు, 4 లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. సో మళ్ళీ టీమ్ లోకి రావాలంటే రోహిత్ శర్మ మళ్ళీ రెడ్ బాల్ క్రికెట్ ఆడాలి, రంజీ ట్రోఫీ ఆడాలి, లేకపోతే కౌంటీ క్రికెట్ ఆడాలి. అక్కడ ఫామ్ కనబరిస్తేనే, మళ్ళీ ఫామ్ లోకి వచ్చి బౌలర్ రన్స్ చేస్తేనే మళ్ళీ ఇంగ్లాండ్ టూర్ కి అతను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను రిటైర్మెంట్ ప్రకటించకపోయినా కూడా ఇది అన్అఫీషియల్ రిటైర్మెంట్ లాగే అవుతుంది. మళ్ళీ టీమ్ లోకి అతను వచ్చి మళ్ళీ టెస్ట్ మ్యాచ్ ఆడే పరిస్థితి అయితే ప్రస్తుతానికి కనబడట్లేదు. తన బ్యాట్ రన్స్ చేయలేకపోవడం వల్లే నేను ఇట్లా విశ్రాంతి తీసుకున్నాను, జట్టు అవసరాల కోసమే అంటున్నారు. అంటే ఈ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్ గా మంచి నిర్ణయం అండి. ఎందుకంటే అతను మనం చూసాం కదా, ఈ సిరీస్ లో ఆడిన 3 టెస్ట్ మ్యాచ్ లో కలిపి 31 రన్స్ మాత్రమే చేశారు. బ్యాటింగ్ యావరేజ్ కూడా 6 కి పడిపోయింది. చాలా చాలా దారుణమైన ఫామ్ లో ఉన్నాడు. సో అలాంటప్పుడు ఏంటంటే టీమ్ కి అతను బర్డెన్ గా మారాడు. అందులో ఇప్పుడు జరుగుతున్న సిడ్నీ టెస్ట్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఆ సిరీస్ డ్రా చేసుకోవాలన్నా, WTC ఫైనల్ చేరాలన్నా ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచి తీరాలి, మస్ట్ విన్ సిచ్యుయేషన్. సో అలాంటప్పుడు ఫామ్ లో కెప్టెన్ ఒక బర్డెన్ గా అతన్ని క్యారీ చేయడం అనేది టీం కూడా టీమ్ ఇంట్రెస్ట్ పరంగా కరెక్ట్ కాదు. అందుకే అతను తీసుకున్న నిర్ణయం అయితే కరెక్టే, కానీ ఒక్కసారి టీమ్ లో బయటకు వెళ్ళిన తర్వాత కొత్త ఆటగాళ్ళు వచ్చినప్పుడు పాత వాళ్ళు మళ్ళీ లోపలికి రావాలంటే ఇటీవల కాలంలో చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఆల్రెడీ 37, కొద్ది రోజుల్లో 38 ఇయర్స్ కూడా వస్తాయి. సో ఈ ఏజ్ లో మళ్ళీ అతను కంబ్యాక్ అవ్వడం అనేది చాలా కష్టం. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్.